ఆవపెట్టిన ఆనపకాయ కూర. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసుకోండి. కోసమని నేను ఈ కడాయి పెట్టుకున్నాను. ప్యాన్ దేనికంటే మనము జీలకర్ర ఇంకా మెంతులు రోస్ట్ చేసుకోవాలి. దానికోసం ఇది బాగా ఎర్రగా రోస్ట్ అయిపోయాయండి. ముందు తాలింపు వేసుకుందాము. ముందుగా ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా పసుపు, ఇంగువ, కరివేపాకు, దీంట్లోనే ఇప్పుడు ఎండుమిర్చి, ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఇందులోనే సొరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు సొరకాయ ముక్కలు ఉడకాలి. దానికి ముందు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా మక్కాలి. ఉప్పు వేసేసుకున్న ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు జార్లో ఆవాలు తీసుకుందాం. పచ్చి ఆవాలు, ఆవాల పొడి అయితే రెడీగా ఉంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మెంతులు ఇంకా జీలకర్ర మనం రోస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని పౌడర్ చేయాలి. జీలకర్ర మెంతుల పొడి ఎంత టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందంటే ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాము. చింతపండు రసం, కొద్దిగా నీళ్లు, జీలకర్ర మెంతుల పొడి, కారము, ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. అలానే కొద్దిగా బెల్లం. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించాలండి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 to 10 minutes దాన్ని మర్చిపోండి మీరు. ఇది కొంచెం ఆ ఉడికే లోపు తెలిసిందేగా క్లీనింగ్. ఆవపెట్టిన ఆనపకాయ కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఆవపెట్టిన అన్నప్పుడు ఆవపొడి వేయకుంటే ఎలా చెప్పండి. దీన్ని ఒక్కసారి కలిపేసుకొని కొద్దిగా ఆవపొడి, కొద్దిగా కొత్తిమీర, దీన్ని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. బాగా మగ్గిన ఆవపెట్టిన ఆనపకాయ కూర.
పెట్టిన ఆనపకాయ కూర. ముందుగా పాన్ లో మెంతులు, జీలకర్ర రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, కరివేపాకు, ఎండిమిరపకాయలు, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా మగ్గించాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో ఆవాలు వేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న సొరకాయ మిశ్రమంలో చింతపండు రసం, కొద్దిగా నీళ్లు, జీలకర్ర మెంతుల పొడి, కారం, బెల్లం పొడి వేసి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఆవాల పొడి వేసి కలుపుకొని పై నుండి కొత్తిమీర జల్లుకుంటే ఆవ పెట్టిన ఆనపకాయ కూర రెడీ.